దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో అమలవుతున్న ఎన్నో సంక్షేమ పథకాలు రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో చేసిన దేశ అభివృద్ధి కారణంగానే ప్రజలు ఇంకా ఆయన్ని స్మరించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేశామన్నారు. అలాగే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందన్నారు. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, డీసీసీ కార్యదర్శి చిలకల తిరుపతి, ఆలయ చైర్మన్ కొమిరి శంకర్, ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, ఎర్రం గంగ నరసయ్య, పల్లి గంగాధర్, తర్రె లింగం, సూర్య యాదయ్య, గడ్డం శ్రీనివాస్, మడిశెట్టి అభిలాష్, ఇప్ప మహేష్, అంబటి శ్రీధర్, కాదాసు శ్రీనివాస్, అక్కనపల్లి శ్రీనివాస్, దాసు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పెద్దలు రేవంత్ రెడ్డి గారు అయితేమి, మరి మన రాజస్థాన్ గారు ఇచ్చే సందేశం ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్న పథకాలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి చేర్చేంత వరకు నిద్రపోయేది లేదు. మన కార్యకర్తలమంతా ఏకమై ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కింద కొందరు వేరే ప్రలోభాలు వేరే వాళ్ళను డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఏ పనైనా మొదలుపెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యక్తికి చివరి వ్యక్తి వచ్చే వరకు కూడా ఆగదు ఈ పథకాలు అని చెప్పాలి. మనం ఇంటింటికి వెళ్ళి 2 లక్షల పైన ఉన్న వ్యక్తులు కూడా మీద అమౌంట్ చెల్లిస్తే కూడా ఇప్పుడు త్వరలో 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పాలి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నారు. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అందించే విధంలో విప్లవం చెప్పి ప్రజలకు కూడా గుర్తుంచుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టణం కట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధానంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలుపరుస్తూ అంచెలంచెలుగా అమలుపరుస్తూ అదేవిధంగా ప్రజా సంక్షేమే లక్ష్యంగా ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఆరోగ్యపరంగా కానీ ఇంటి నిర్మాణ పరంగా కానీ ప్రజలకు కావాల్సిన అనేక వసతులను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోతున్న తరంలో ఎక్కడైనా చిన్న లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందులో పెద్దలు గౌరవనీయులు మన రుద్రంగి ముద్దుబిడ్డ వేములవాడ శాసనసభ్యులు ఆదేశానుసారం ఇక్కడ రుద్రంగి గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దడం కోసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లో పనిచేసి ప్రజల సంక్షేమే లక్ష్యంగా భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం రాహుల్ గాంధీ గారిని భావి భారత ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పటి నుండే కార్యోన్ముఖులై మన రాహుల్ గాంధీ గారిని భారతదేశానికి ప్రధాని చేసేందుకు సిద్ధంగా ఉండి కాంగ్రెస్ పార్టీలో అందరు సహాయాలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ దేశంలో కొన్ని సంస్కరణలు అవసరమని తీసుకొచ్చిన వ్యక్తి. గరీబ్ హటావ్ దేశ్కు బచావ్ అనే నినాదమే రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఇది మొదలైంది. ఎప్పుడైనా రాజీవ్ గాంధీ గారు పేదలు ఈ దేశంలో బాగుపడ్డప్పుడే ఈ దేశం బాగుపడ్డట్టని అనునిత్యం పేదల గురించే తప్పించే వ్యక్తి. ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడే తాను మరణించడం ఆ రోజులలో ఎంతో తీరం లోటైనా కానీ ఇప్పుడు పార్టీకి తన అడుగుజాడల్లో ఈ రోజుకు రాహుల్ గాంధీ గారు తాను ఏ మాట మీద అయితే